ప్రజా సంక్షేమం, ప్రాంతీయ అభివృద్ధే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక లక్ష్యమని టీడీపీ రాపూరు పట్టణ అధ్యక్షులు కోటినాయుడు తెలిపారు. సోమవారం పట్టణంలోని అగర్తకట్ట ప్రాంతంలో వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ ఆదేశాల మేరకు కోటినాయుడు ఆధ్వర్యంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు. టీడీపీ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పాపయ్య, విజయబాబు, గౌస్ బాషా, బాలకృష్ణ, బాసిత్, దేవా, మంజూర్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. మంచి పని చేసావు. సమస్య ఉంది మనకి ఎక్కడంటే ఫైర్ బంగ్లా ఉంది కదా, ఫైర్ స్టేషన్ ఉంది కదా, దానికి ఆపోజిట్లో ఏం జరుగుతుందంటే పంగిల్ కరెంట్ ఉంది. వాళ్ళకి త్రీ ఫేస్ వస్తుంది పంగిల్ నుంచి, అంటే పంగిల్ బేస్ లీటర్ వస్తుంది వాళ్ళకి. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి వాటర్ సఫిషియెంట్గా అందటం లేదు. అది ఓన్లీ కోటా కరెంట్లోనే మోటార్ పోతుంది. 8 గంటలు 9 గంటలు మోటార్ పోవడం వల్ల వీళ్ళందరూ సఫిషియెంట్గా పనులు పోవాలి, అదే టైంలో ఉండి పట్టుకోవాల్సి వస్తుంది నీరు వాటర్ని. దాని కొంచెం మనం ఇంత రాపూర్ టౌన్లో ఉండి పంగిల్ కరెంట్ ఎందుకు మనకి, ఈ ఊర్లో కరెంట్ ఏదైనా మీరు మార్పిస్తే కొంచెం నీట్గా ఉంటుంది అందరికి. అవును, చూడండి దానికి ఏదైనా చేయాల్సిన చేయిద్దాం, మనం కలిసి చేయిద్దాం, సరేనా? దాన్ని ఏం చేయాలి ఒకసారి మీరు విజిట్ చేస్తే కొంచెం పని అవుతుంది. ఏం లేదు, అందరూ పనులు పడిపోయేవాళ్ళు ఆ టైంలోనే ఆ కోటా కరెంట్లో 9 అవర్స్లోనే వీళ్ళు ఉండి నీళ్ళు పట్టుకోవాలి. ఆ టైంలో నీళ్ళు పట్టుకోకపోతే ఇంకా 600 నీళ్ళు ఉండవు వాళ్ళకి. అందుకని కొంచెం సాయం చేయండి సార్, సరేనా? ఓకే. సహకారంతోనే మనం అన్ని పనులు చేస్తున్నాం రాపూర్లో. ఆయన ప్రతినిత్యం మనం పని చేయమంటున్నాడు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా మనం పరిష్కరించమంటున్నాడు. ప్రతి కుటుంబాన్ని కలవమంటున్నాడు. వీడు కూడా పట్టుకుంటున్నాడా? చూడండి అన్నా నేనే ఫోటో తీసుకుని ఒకటే ఫోటో. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.